ఎస్, నచ్చిన సాంగ్ అందరికీ. ఎస్, అద్భుతమైన సాంగ్ని మనకు అందించారు. ఎస్, దేవ్ పవర్ గారు అద్భుతమైన లిరిక్స్. ఖచ్చితంగా అంత అద్భుతమైన అమ్మాయి ఉన్నప్పుడు అబ్బాయిలు ఆ విధంగా అడగాల్సిందే ఖచ్చితంగా. ఎస్, కైడు లోహర్ చాలా అద్భుతంగా బ్యూటిఫుల్గా కనిపించారు స్క్రీన్ మీద. అండ్ విశ్వక్ సేన్ గారు కూడా చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నారు కదా స్మార్ట్ గై సినిమాలో. యా, సో లేట్ లేకుండా టీం అందరినీ కూడా సాధారణంగా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసేద్దాం. ఎస్, కో ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ వెంకట్ ఉపటూరి గారిని సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈ మూవీ మ్యూజిక్ ఆదిత్యలో ఉంది. ఆదిత్య మ్యూజిక్ నుంచి నిరంజన్ గారు అలాగే మాధవన్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్, ఇప్పుడు రటాటటావ్ అనే అద్భుతమైన లిరిక్స్ని అందించిన దేవ్ పవర్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. లిరిసిస్ట్ దేవ్ పవర్ గారిని ఆహ్వానిస్తున్నాము. అలాగే జయకృష్ణ గారు వచ్చారా? ఓకే, మన డైరెక్టర్ జాతిరత్నాలు ఒకసారి గట్టిగా అనుదీప్ దేవి గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అండ్ రీసెంట్ గా డ్రాగన్ తో సెన్సేషన్ క్రియేట్ చేసి ఇప్పుడు రటాటటా అంటూ బ్యూటిఫుల్ గా పర్ఫామ్ చేసిన కైడు లోహర్ ని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మీ అందరి ఫేవరెట్ కైడు లోహర్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అండ్ అవర్ హీరో ఫంకీ మన ముందుకు రాబోతున్న మాస్టర్ దాస్ విశ్వక్ సేన్ గారిని గట్టిగా చప్పట్లతో ఆహ్వానిస్తున్నాం. ఎస్, ఎన్నో అద్భుతమైన సినిమాలతో ఎంటర్టైన్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఫంకీ సినిమాతో Feb 13th మన ముందుకు రాబోతున్నారు. ఎస్, గట్టిగా చప్పట్లు టీం అందరికీ కూడా. ఎస్, విశ్వక్ సేన్ గారు మాకు అద్భుతంగా నచ్చింది సాంగ్. అండ్ ఈ Feb 14th మేమందరం కూడా ఈ పాటతో పండుగ చేసుకోబోతున్నాం. అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మురళీ గారిని కూడా ఆహ్వానిస్తున్నాం. మురళీ గారు, గ్రూప్ పిక్చర్ ద మీడియా. మురళీ గారు కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, అలాగే ఛానల్స్కి. ఎస్, సో రటాటటావ్ లాంటి అద్భుతమైన సాంగ్ ఆ ఎల్లో సారీలో మీరు చాలా అద్భుతంగా కనిపించారు. కైడు మిమ్మల్ని ఎస్ ఒక్కసారి మాకు ఒకసారి ఆ హుక్ స్టెప్ వేయచ్చు కదా మీరు. అండ్ వాళ్ళు మా వాళ్ళు రెడీగా ఉన్నారు. ఎందుకు, ఆల్రెడీ చాలాసార్లు ప్రిపేర్ అయ్యి ఉంటారు కదా. ప్లీజ్ మీరు కూడా విశ్వక్ సేన్ గారు ఒక చిన్న స్టెప్ కాదు, అంత క్యూట్గా ఆ అమ్మాయిని అడిగి వెనక్కి తిరిగి మీరు వేయలేదు, కానీ ఇప్పుడు మాకు కావాలన్నమాట. ఫస్ట్ ఇందాక ఏంది మీరు డిఫరెంట్గా స్మార్ట్గా అన్నారు, ఏంది డిఫరెంట్గానా స్మార్ట్గానా? మీరు ఈ సినిమాలో ఏంటో చాలా స్టైలిష్గా స్మార్ట్గా మాకు డిఫరెంట్గా అనిపించారు అని, అంటే కంపేర్ టు ప్రీవియస్ ఫిల్మ్స్. మళ్ళీ అడిగినా చూడు నేను. ఓకే, నాకు ఇప్పుడు లేట్గా అర్థమైంది. బట్ మాకు మీరిద్దరూ కలిపి ఆ హుక్ స్టెప్ ఒకసారి రటాటటావ్ ప్లీజ్. అంటే దానికంటే ముందు ఒకసారి ఆయన కూడా అసలు మీ ఇంకా ఆయన వేస్తే ముగ్గురు కలిసి వేయాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్. ఫస్ట్ స్పీచెస్ అయిన తర్వాత లాస్ట్లో పెట్టుకుందామంటారా? అలాగేనా? ఓకేనా? ఓకే, చేస్తారు కదా. ఎస్, ఓకే. కైడు లోహర్ అండ్ విశ్వక్ సేన్ గారు కూడా లాస్ట్లో డాన్స్ చేయబోతున్నారు. వెయిట్ చేద్దాం. ముందుగా ఎస్, కో ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ వెంకట్ ఉపటూరి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్, వాళ్ళు డాన్స్ చేయరంటారు, మీరు మాట్లాడనంటారు, ఏంటి సార్ ఇది? ఓకే, అయితే మా మురళీ గారి మాటలు నిందాం. మీరు కూడా మాట్లాడరా విశ్వక్ సేన్ గారు? ఆయనకి ఇస్తాను, ఆయన స్పెషల్ గెస్ట్ ఇవాళ కాబట్టి ఆయనది కొంచెం లాస్ట్లో పెడితే మా వాళ్ళందరూ వెయిట్ చేస్తారు. సో ఓకే, వీళ్ళిద్దరు కూడా మాట్లాడినంటున్నారు కాబట్టి ఎస్, లిరిసిస్ట్ దేవ్ పవర్ గారు అద్భుతమైన లిరిక్స్ ఇచ్చారు, ఆయన మాటలు విందాం. దేవ్ గారు
వాట్ ఈస్ రట్టాటటావ్? అందరికి నమస్కారం అండి. రట్టాటా భీమ్స్ అన్న ట్రేడ్ మార్క్ అది. ఆయన సౌండ్ నుంచి పాటలు పుడతాయి. సో అలాంటి సౌండే రట్టాటటా. అది తెలిసి 6 years బ్యాక్ అనుకుంటా జాతిరత్నాల సినిమా రిలీజ్ అయినప్పుడు మీతో పాటు నేను కూడా ఇలానే థియేటర్లో కూర్చొని నేను సౌండ్ చేసేవాడిని. అలాంటిది అనుదీప్ అన్నతో ట్రావెల్ అవ్వడం అనేది నేను చాలా చాలా ప్లెజర్ ఫీల్ అవుతున్నాను. ఈ లాస్ట్ ఆల్మోస్ట్ టూ months నుంచి లిరిక్స్ విషయంలో సార్తో నేను ట్రావెల్ అవుతూనే ఉన్నాను. ఈజ్ వెరీ సింపుల్ అండ్ హంబల్. సో మరిన్ని ముందుకు ట్రావెల్ చేయాలని అనుకుంటున్నాను. ఈ సినిమాలో విశ్వక్సేన్ అన్న కొన్ని విజువల్స్ నేను చూసినప్పుడు చాలా సింపుల్, మన ఫ్రెండ్ లాగా అనిపించాడు. అంటే చాలా క్యాజువల్గా ఉన్నాడు. మీరు సినిమా చూసిన తర్వాత అదే మాట అంటారని అనుకుంటున్నాను నేను. అండ్ భీమ్స్ అన్నకి ఎప్పుడు కూడా కంటిన్యూగా సపోర్ట్ చేస్తూ పాటలు ఇస్తూ సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇందులో రట్టాటటా పిల్ల రట్టాటటా నీకు దండమెట్టుకుంటనే రట్టాటటా, ఓ రట్టాటటా పిల్ల రట్టాటటా నీకు గుళ్ళు కట్టుకుంటనే రట్టాటటా. ఈ పాట ఇచ్చినందుకు అనుదీప్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ విశ్వక్సేన్ అన్నకి మరీ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ దేవ్ గారు. సాంగ్ విన్న తర్వాత కూడా అబ్బాయిలు కూడా భయంకరంగా సాంగ్ని వాడుకుంటారు. అమ్మాయిలను అడగడానికి రిక్వెస్ట్ చేయడానికి ఈ సాంగ్ పంపితే సరిపోతుందన్నమాట. లేట్ లేకుండా మన డైరెక్టర్ అనుదీప్ కేవి గారిని మాట్లాడడం విందామా? ఎస్, అందరికీ నేను ఫినిష్ చేసేస్తాను. అందరికీ నమస్కారం అండి. సో సాంగ్ చూశారు కదా, February 13 రిలీజ్ కాబోతుంది సినిమా. మీరందరూ సినిమా చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం. కొంచెం మీరు ఇంకా మాట్లాడాలని వాళ్ళు అడుగుతున్నారు. కాదు, 2 గంటల నుంచి మీ మాటల కోసం వెయిట్ చేస్తున్నారంట వాళ్ళు. సరే, నేను ఒక క్వశ్చన్ అడగచ్చా మిమ్మల్ని? ఎస్, ఎలాగో ఇవాళ నాగవంశీ గారు రాలేదు కాబట్టి ఆ లోటు తెలుస్తుందా? తెలుస్తుందిగా. తెలుస్తుంది. యా. సో ఒక చిన్న క్వశ్చన్ మీకు ఏంటంటే, సో ఫంకీ ఎలా ఉండబోతుంది? ఆప్షన్స్ నేనే ఇస్తా. చెప్పండి. హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్, అనగనగా ఒక రోజు కన్నా పెద్ద హిట్. తెలీదండి, అంటే చూడాలి. అంటే ఆప్షన్ డి కూడా కాదు, ఏది కాదంటారా? లేకపోతే మళ్ళీ ఒకసారి ఆప్షన్స్ రిపీట్ చేయండి. చెప్పండి. ఓకే, ఎందుకంటే మనకి స్లోగా ఎక్కుతుందేమో. ఎస్, హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్, అనగనగా ఒక రోజు కన్నా పెద్ద హిట్. సూపర్ హిట్. సూపర్ హిట్. ఓకే, వాళ్ళ మాట సేఫ్ జోన్ లో బెటర్ అంటారా? ఓకే, చెప్పొచ్చు కదా మాకు, అంటే సినిమా గురించి ఎలా ఉండబోతుంది? అంటే మేము జాతి రత్నాల కంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఏంటి? అదే, ఇది అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. మీరు కంప్లీట్గా ఫ్యామిలీతో వచ్చి సినిమా చూడొచ్చు. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చాలా కామెడీగానే ట్రీట్ చేసినాం సినిమాని. అక్కడక్కడ ఫ్యామిలీ వాల్యూస్ కూడా కనిపిస్తాయి మీకు. సో అంతే అండి. థ్యాంక్ యూ. కాదు, రట్టాటటా అని చెప్పి అమ్మాయి సాంగ్ విన్నాం కదా, ఇప్పుడు చాలా బాగా నచ్చింది మాకు సాంగ్. ఆ లిరిక్స్ అంతా గుడి కట్టేయాలి అవి లిరిక్స్ ఉన్నాయి. అట్లా మీరు ఎవరైనా అమ్మాయి వెంట పడ్డం కానీ ఆ లిరిక్స్ అవన్నీ అసలు లేదా? నిజం చెప్పండి. లేదండి, లేదు. అసలు లేదా? లేదు. మీరు లేదు అనే దాంట్లో లోపల చాలా పెద్ద లిస్ట్ కనిపిస్తుంది. లేదు. మొహమాట అంతా లేదు అంటున్నారు. గుర్తు చేసుకోండి, ఎవరైనా ఒక అమ్మాయి ఉండనే ఉంటుంది కదా. ఎప్పుడో స్కూల్ డేస్లో మేబీ ఉండొచ్చు అట్లా. అంతేనా? అంతేనా? స్కూల్ డేస్ ఎప్పుడు చెప్పారా? ఇంప్రెస్ చేశారా? ఏదైనా చెప్పడం కానీ, ఐ లవ్ యూ చెప్పడం కానీ అట్లాంటివి ఏమైనా జరిగాయి? చెప్పలే. ఎందుకు మొహమాటంతో ఉండిపోయారా? అంతే కదండి, అప్పుడు ఏం చెప్తాం. అంత చిన్న వయసులో ఎందుకు వచ్చిందని. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మైక్ ఇవ్వండి. మీరే చేస్తున్నారా? నేను ఇస్తున్నా, నాకు ఇవ్వండి. థ్యాంక్ యూ అనుదీప్ గారు. సో ఇప్పుడు కైడు లోహర్ మాటలు విందామా? మీ అందరి ఫేవరెట్, ఎస్, డ్రాగన్ తర్వాత తెలుగులో మనకు ఈ సినిమాతో పరిచయం మన ముందుకు రాబోతున్నారు. ఎస్, అందరికీ నమస్కారం. మంచి గున్నారు. Did you like it? I'm trying my best to speak in Telugu. I'm learning. I was watching with you and I saw everybody's reaction. Thank you so much for the lovely reaction that you gave. I hope that you go and watch the film also and have lots and lots of fun. We all worked really hard. And I just want to say thank you so much for giving me so much love. I'm really, really very grateful. And after a very long time, I'm coming back to theatre and sitting with everybody, the audience, the media and fans, and watching something that I worked on. So it really felt good. It
brought back the Dragon Days for me. So I'm just waiting, and I hope that you give as much as love that you give me last time for this film and for all of us. Thank you so much. Please go and watch the film. And it was amazing working with everyone. Thank you so much, Bheem sir, for this beautiful song. I hope you all enjoy it. I really love this song. This is one of my favorites. So I hope you also groove on this. Thank you so much. And thank you, media, for coming. Thank you. థ్యాంక్ యూ మేము కూడా నెక్స్ట్ మీ పర్ఫార్మెన్స్ కోసం వెయిట్ చేస్తున్నాం ఆన్ స్క్రీన్ అండ్ అలాగే ఇప్పుడు కూడా. అండ్ ఇప్పుడు మన మాస్కా దాస్ విశ్వక్సేన్ గారి మాటల్ని వినేద్దాం. నమస్తే అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ మినిట్ నోటీస్లో కూడా ఇక్కడికి వచ్చి సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక 1 year అయినట్టుంది నాది కెరియర్ స్టార్ట్ అయినప్పటి నుండి ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ 2 films మినిమం రిలీజ్ చేసుకుంటూ వచ్చినుండే. బట్ మై లాస్ట్ ఫిలిం యాక్చువల్లీ ఐ రియలైజ్డ్ దట్ ఐ వాజ్ లిటిల్ అన్కాన్షియస్ కొంచెం లాస్ట్ 1-2 filmsకి. సో నా మంచి సినిమాలకి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు అండ్ వెన్ ఐ మేక్ ఎ బ్యాడ్ ఫిలిం ఆల్సో ఐ వాంట్ టు టేక్ ద కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ. సో డెఫినెట్లీ నా ఫిల్మోగ్రఫీ మీద చాలా నమ్మకం, ఒకటి బాండింగ్ బిల్డ్ అయి ఉంటుంది ఆడియన్స్కి నాకు. ఫ్రమ్ మై ఫస్ట్ ఫిలిం వెళ్ళిపోమాకే కావచ్చు, ఈ నగరానికి ఏమైంది, ఫలక్నామా దాస్ హిట్ చేసుకుంటూ వచ్చినప్పుడు డెఫినెట్లీ నేను మంచి సినిమా చేసినప్పుడు నన్ను వితౌట్ ఎనీ రిలేషన్, వితౌట్ ఎనీ కండిషన్ మీరందరు సపోర్ట్ చేసారు. కాబట్టి డెఫినెట్లీ వెన్ ఐ మేక్ బ్యాడ్ ఫిలిం యూ హ్యావ్ ఆల్ రైట్ టు సే దట్ ఐఎమ్ నువ్వు చేస్తుంది తప్పురా అని చెప్పి. డెఫినెట్లీ నాకు నన్ను ఎక్కువ ప్యాంపర్ చేయడం వల్ల పేరెంట్స్ మందలించలేకపోయారు. ఐ థింక్ దట్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ యూ గైస్. మీరందరూ వేకప్ కాల్ ఇచ్చారు ఒకటి. సో డెఫినెట్లీ విత్ దిస్ ఫిలిం అగైన్ ఐ వాంట్ టు స్టార్ట్ ఫ్రమ్ 1. సో 1 నుండి మళ్ళీ మొదలు పెడతా. ఎవ్రీ ఫిలిం ఆఫ్ మైన్ ఐ విల్ బీ వెరీ రెస్పాన్సిబుల్. సో ఇట్ స్టార్ట్స్ విత్ ఫంకీ అండ్ దిస్ ఈజ్ అ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మీరందరూ వచ్చి ఒక 2 or 10 minutes డెఫినెట్లీ అనుదీప్తో పనిచేసిన తర్వాత నాకు అసలు సినిమా మీదనే కాదు లైఫ్ మీద కూడా ఒక కొత్త పర్స్పెక్టివ్ ఓపెన్ అయింది. డెఫినెట్లీ అ వెరీ వెరీ యూనిక్ ఫెలో. హిస్ రైటింగ్ ఈస్ డిఫరెంట్, హిస్ హ్యూమర్ ఈస్ డిఫరెంట్. సో దిస్ ఫిల్మ్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ లైక్ వర్త్ ఎక్స్పీరియన్స్ ఇన్ థియేటర్స్. సో వాచ్ ఫంకీ ఆన్ Feb 13th ఇన్ థియేటర్స్ అండ్ ఫర్దర్గా మాట్లాడదాం. విశ్వక్సేన్ గారు ఒక చిన్న క్వశ్చన్. ఎస్, సో ఈ సాంగ్లో లిరిక్లో మనం విన్నామన్నమాట, గుడి కట్టేస్తాను నీకు అనేసి. మనం యూత్గా ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు కూడా యూత్ అనుకోండి, మళ్ళీ మీరు నాకు పని చేయకండి. మనం అంటే నేను యూత్, నేను కాదా? చెప్పండి. నేను కాదా? యా. సో మనకి చాలా మంది యాక్ట్రెసెస్ చూసినప్పుడు లేదా హీరోయిన్ చూసినప్పుడు ఖచ్చితంగా గుడి కట్టేయాలరా ఈ అమ్మాయికి అన్న మూమెంట్ ఖచ్చితంగా మనకు ఉండే ఉంటుంది మన లైఫ్లో. అట్లా మీకు అనిపించిన యాక్ట్రెస్ ఎవరు? లేదండి, అనిపించలేదు. అసలు ఎవరితో? లేదు, నేను అట్లా గుడ్లు కట్టా. నేను కావాలంటే ఓ విల్లా కడతా, కానీ ఎవరైనా నచ్చితే గుడి కట్ట నేను. యా, ఓకే, సరే. అలా పోనీ విల్లా కట్టాలనిపించిన యాక్ట్రెస్ ఎవరో చెప్పండి. పోనీ మేము దాన్నే కూడా అనుకుంటాం. యాక్ట్రెస్కే కట్టాలా? నార్మల్ పీపుల్ వద్దా? సరే, వాళ్ళకి కూడా. నాకు నచ్చిన వాళ్ళు యాక్ట్రెస్ నార్మల్ పీపుల్ ఎవరో ఇంకా అనిపించగానే చెప్తా మీకే ఫస్ట్. నాకే చెప్తారా? Yes. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. Thank you. ఎస్, మరి హుక్ స్టెప్ కోసం, ఆ సాంగ్ కోసం మీ ఇద్దరు పర్ఫామ్ చేస్తారు. మిగిలిన కార్యక్రమాలన్నా వెళ్ళిపోగానే దాంతో ఫినిష్ చేద్దాం. అయిపోయాయి. మీరు ఒకసారి చేసేస్తే తర్వాత Q&Aకి వెళ్ళిపోతాం మీడియా వాళ్ళతో. సాంగ్ లో నేను డాన్స్ వేసాను, అసలు వేయలేదు, ఇప్పుడు వేస్తే చూద్దామని. ఆ స్టెప్పులు ఎట్లా అండి? అది కైడు అది చూడు వెళ్ళిపోతుండు ఆయన ఎక్కడ ఏమంటారు అంటే కాదు, కైడు మీకు నేర్పిస్తారు. లేదండి, చూద్దామండి, తను వేస్తుంది, అందరం కలిసి చూద్దాము, ఎంకరేజ్ చేద్దాం. నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి నేనున్నా. ప్లీజ్ నాకు రాదు. ప్లీజ్ మేము కూడా అదే అడుగుతాం. ఇంకో సాంగ్ లాంచ్ ఉంటుంది, ఆ సాంగ్ లో నేనే వేస్తాను ఫ్లోర్. ఓకే, 1 2 3.
ये कमर हिलाने का मेरे से नहीं होता जी कुछ सम ఓకే అండి, మీరు ఎట్టిట్ అనే స్టెప్పులు నాతో చేపిస్తే ఎట్లండి సరే మేము నెక్స్ట్ టైం ఫ్లోర్ నేను నెక్స్ట్ టైం ఫ్లోర్ మూమెంట్ డైరెక్ట్ ఓకేనా వన్స్ మోర్ Once అరే more and- అరే 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 చూసా. అరే మీ వీడియోలో అనవసరంగా నేను డిస్టర్బెన్స్ లేకుంటున్నాను క్రాప్ చేస్తారు ఎట్లనో రేపు లేదు లేదు ఆమె ఒక్క ఆమె తీసుకోండి రా లేదు, మా వాళ్ళని రిక్వెస్ట్ నో 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 దే క్రాప్ మీ యూ డాన్స్ నో దే వోంట్ సార్, మేము మాట్లాడతాం They will వాళ్ళతో. crop అండి. మేము పే చేసి మరి They will crop. చేయొద్దని అడుగుతాం మేము. దే విల్ క్రాప్ అండి Yes, okay. ओके वंस मोर नहीं नहीं जी- मेरे बिना जी, अच्छा తనుకో- किया आपने Forgive. करो Yes. అరే మీరు ఎంకరేజ్ చేస్తే చేస్తారా ఒక్కొక్కసారి మొత్తం మంచి మాటిల్ల తప్పుకొని తప్పుకొని తిట్టినావు మళ్ళా నువ్వు నన్ను ఒక్కసారి నమ్మరాదే రెడీ Thank you. Beautiful step. స్క్రీన్ మీద కూడా ఎంజాయ్ చేసాం అండ్ నౌ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ స్పోర్టివ్గా తీసుకొని మా కోసం డాన్స్ చేసినందుకు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే మేము సారీ. ఆయన పిలవండి ఇప్పుడు. రండి ప్లీజ్ సార్. అనుదీప్ గారు, దేవ్ గారు మీరు కూడా స్టేజ్ మీదకి వచ్చేసేయండి. ఎస్, సో లేట్ లేకుండా మీడియా నుంచి Q&A కొన్ని క్వశ్చన్స్ తీసుకుందాం. ఎందుకంటే ఇప్పటివరకు ఒక ప్రెస్ మీట్ కూడా జరగలేదు కాబట్టి దీనికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ మీడియా నుంచి తీసుకుందాం. అనుదీప్ గారు, అనుదీప్ గారు, చెప్పండి విశ్వక్ గారు, విశ్వక్ గారు అనుదీప్ గారు, చెప్పండి. అరే ఇద్దరు పేర్లు చెప్తున్నావు ఎవరు? వాయిస్ మైక్స్ కొంచెం రావట్లేదండి. మైక్స్ విశ్వక్ గారు, విశ్వక్ గారు ఇక్కడ. హాయ్ హాయ్ నమస్తే అన్న. హాయ్ అండి. ఇందాక మీరు మాట్లాడుతూ మళ్ళీ ఈ సినిమా నుంచి 1 నుంచి స్టార్ట్ చేస్తా అన్నారు. లైక్ మీరు స్టార్టింగ్లో ఇనిషియల్ స్టేజ్లో సక్సెస్లు చూసారు వరుసగా, అండ్ మీరు ఇందాక చెప్పినట్టు ఫెయిల్యూర్స్ కూడా చూసారు. ఫెయిల్యూర్స్ నుంచి ఏం నేర్చుకున్నారు? లైక్ ఇప్పుడు ఆ వర్డ్ చెప్పడానికి రీజన్ ఏంటి? ఇక్కడ నుంచి 1 నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తా అనడానికి. అంటే డెఫినెట్లీ దెర్ ఆర్ ఫిల్మ్స్ విచ్ ఆర్ యావరేజ్గా నడిచినాయి కానీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్ ఫర్ డూయింగ్ దోస్ ఫిల్మ్స్ నా ఫిల్మోగ్రఫీలో. అండ్ దెర్ ఆర్ ఫిల్మ్స్ విచ్ ఐ కాన్షియస్లీ ఫెల్ట్ లైక్ షుడెంట్ హ్యావ్ బీన్ ఇన్ మై ఫిల్మోగ్రఫీ అని. సో నడవనంత మాత్రం బ్యాడ్ ఫీలింగ్ కాదు, బట్ ఒక కాన్షియస్ డెసిషన్ తీసుకునే ఇంకొంచెం కాన్షియస్ ఉండే అని ఐ రియలైజ్డ్. సో డెఫినెట్లీ 1 నుండి ఎందుకు మొదలు పెడతా అన్న అంటే డెఫినెట్లీ మళ్ళీ అంటే ఒక టెంపోకి మళ్ళీ బ్రేక్ రాకుండా ఇట్ విల్ బి న్యూ స్టార్ట్ అంతే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఫంకీ అండి. థ్యాంక్ యూ. అనుదీప్ గారు, చెప్పండి. ఇది డైరెక్టర్ స్టోరీ కదా, సో మీ ఇన్సిడెంట్లు మీరు చూసిన మూమెంట్స్ ఏమైనా ఉండబోతున్నాయి ఈ సినిమాలో? కొన్ని ఉంటాయండి, కొన్ని ఉంటాయి. కొన్ని రొమాంటిక్ సీన్స్ అన్నీ నవే. సో విశ్వ గారు, అదే క్వశ్చన్స్. మీరు కూడా డైరెక్టర్ కదా, సో మీకు ఏమైనా గుర్తొచ్చినాయి ఈ సినిమా చేసేటప్పుడు మీ మూమెంట్స్ యాజ్ అ డైరెక్టర్గా? ఫలక్నామా దాస్ కానీ దాస్ కదమ్కి చేసేటప్పుడు కానీ యాజ్ అ డైరెక్టర్స్గా అంటే యాక్టివిటీ. ఈ సినిమాలో ఉండే కోమల్ అనేటోడు ఇంకా గొప్ప డైరెక్టర్ అన్నట్టు. సో వాడు ఎంత గొప్ప డైరెక్టరో మీరు సినిమాలో చూస్తారు. సో ఐ కాంట్ కంపేర్ మై సెల్ఫ్ విత్ కోమల్. కోమల్ ఇస్ దేర్. అనుదీప్ గారు, చెప్పండి. యాక్చువల్గా ఈ సినిమా టీజర్లోనే మీరు వేశారు దిస్ ఈజ్ నాట్ ద పార్ట్ 2 లేని సినిమా అని చెప్పేసి. అలాగే మనకి ఇప్పుడు బేసిక్గా సినిమా పోస్ట్ పోన్ అవుతాం అనేది ఒక ట్రెండ్ ఉంది, కానీ 2 నెలలు ప్రీపోన్ అవడం ఏంటండి, దాదాపు 50 days. అదే అండి, అంటే రెడీగా ఉండే కాపీ. సో ఇది బెస్ట్ డేట్ అనుకోని చెప్పి రెడీగా ఉంది కదా ఎట్లా అని చెప్పి అంత దూరం ఎందుకు ఏప్రిల్ అనుకున్నాం ఫస్ట్, బట్ అంత దూరం ఎందుకని ఫిబ్రవరిలో ప్లాన్ చేసేసినామండి. మరి ఏమన్నా కొంచెం వర్క్ స్ట్రెస్ అయిందా, లేదంటే కనుక సాఫీగా కంప్లీట్గా అయిపోయిందా? ఉంటుంది డెఫినెట్గా, కొంచెం స్ట్రెస్ అని ఉంటుంది, బట్ ఫినిష్ అవుతుంది ప్రశాంతంగానే అంతా. యా. అయితే విశ్వక్ సేన్ గారు, మీరు అన్నారు లాస్ట్ అంటే కొన్ని కాన్షియస్గా తీసుకున్న డెసిషన్స్ అని చెప్పేసి. ఇప్పుడు ఈ సినిమా అంటే ఆఫ్టర్ మీ లాస్ట్ సినిమా తర్వాత అనుదీప్ గారితో చేయాలనేది అంటే స్క్రిప్ట్ ఉన్న తర్వాత అనుకున్నారా, లేదంటే కనుక అనుదీప్ లాంటి వ్యక్తితో పని చేయాలనుకుని స్క్రిప్ట్ డిస్కషన్? లేదండి, మరి ఐ థింక్ ఇట్ వాస్ గాడ్స్ ప్లాన్. వరుసగా అది ఆ సినిమా ఉన్నా ఎగిరినా ఏమైనా కూడా ఈ సినిమా అయితే ఇట్ వాజ్ ప్లాన్డ్ అన్నట్టు. ఐ థింక్ లైలా రిలీజ్ అయిన 8th day ఐ స్టార్టెడ్ షూటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్. మీరు బాగా టీజ్ చేస్తున్నారు అనుదీప్ గారిని, అంటే దీంట్లో ఉన్న రొమాంటిక్ సీన్స్ అన్ని ఆయనవే అని చెప్పి. అన్నా మీకు ఏమన్నా నిజంగానా, లేకపోతే ఇది మీ స్క్రిప్టా, లేకపోతే ఏంటి, ఏం జరుగుతుంది? మీకేం కావాలి చెప్పండి.
మీకేం కావాలి? నాకేం కావాలి కాదు, మీకు ఏం జరిగిందో చెప్పండి. అది మీకేం కావాలంటే అదే అనుదీప్ ఆయనతో పని చేసి మీరు కూడా అలా మారిపోయినట్టున్నారు. అనుదీప్ చెప్పండి. మీరు డైరెక్టర్ కదా, విశ్వక్ కూడా డైరెక్టరే. అవునండి. ఆయన ఏమైనా ఏలు పెట్టాడు దీంట్లో? లేదండి, లేదు, అదేం లేదు. ఎట్లా పెడతా సార్? ఎందుకు పెడతా సార్? నేను డైరెక్షన్ చేసినప్పుడు డైరెక్టర్, యాక్టర్ అయినప్పుడు యాక్టర్, అంతే. అంతే అండి, లేదా ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు. ఎక్కడ ఇంటర్ఫియరెన్స్ లేదా ఇన్వాల్వ్ ఏదో వేరే పేరు పెట్టాలి, ఏలు పెట్టుడు ఎందుకు అడుగుతుంది? ఇది నాగశ్విన్ బయోపిక, నాగవంశి గారి బయోపిక? కాదు, వాళ్ళిద్దరిది కాదు. నాగవంశి గారిదని చెప్పొచ్చు. నాగవంశి గారిదని చెప్పొచ్చు. నాగవంశి గారి బయోపిక్. ఆయన అంతా అబ్జర్వ్ ఏం చేశారండి? లవ్ సీన్స్ అన్నీ కొంచెం ఆయన కొన్ని పర్సనల్ లైఫ్లో ఉన్నాయి, కొన్ని ఉంటాయి. అచ్చా విశ్వక్ నువ్వు విజువల్ ఇన్స్పిరేషన్ ఎట్లా తీసుకున్నావు మామ? విశ్వక్ చాలా స్లిమ్ అయిపోయారు, ఏంటి సీక్రెట్? చాలా స్లిమ్ అయ్యారు, ఏంటి అంత? డైటింగ్, జిమ్మింగ్ అదే ఉంటుంది కదా. అండ్ ఇవన్నీ టు దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ లెగసీ. ఓకే. కాయద్ Hi. చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్నారు, ఏంటి? 4 years అవుతుంది అనుకుంటా కదా? Gap liya Telugu mein you're asking? Yes. I was waiting maybe for the right project, so I think Funky landed up, and I don't think so could have been any better than this project. Yeah, and it's also comedy. So it's my first time I'm doing comedy. It's a little difficult because I don't know the language so good, but still to understand that humor and connect with the humor with everybody, it's a little difficult. But I had a lot of fun, so I just hope everybody loves it. అనుదీప్, మొన్న మనశంకర ఒకప్రసాద్ సినిమా సక్సెస్ అయితే అనిల్ రావుపూడి గారికి చిరంజీవి గారు బెంచ్ మార్క్ కొని ఇచ్చారు. అవును. మీరు నాగవంశిని ఏమడుగుతారు హిట్ అయితే? ఈ సినిమాలో హీరో నాగవంశ, ఈ సినిమాలో హీరో వాళ్ళు, ఆ సినిమాలో హీరో వాళ్ళు చిరంజీవి గారు. కారు వాళ్ళు ఇప్పియాలా? మరి క్వశ్చన్ ఏంది? ఇప్పుడు అక్కడ చిరంజీవి గారు ఇప్పించారు, చిరంజీవి గారు ఇప్పించారు, ఇక్కడ ఎవరు ఇప్పియాలి? అయితే ఇప్పుడు ఆయన అంటే వంశాన్ని ఎందుకు ఇప్పిస్తాడు? వంశన్న ప్రొడ్యూసర్, అక్కడ హీరో ఇప్పించినప్పుడు ఇక్కడ హీరో ఇప్పియాలి కదా. మీరే మీ ఇప్పిస్తారు. దృష్టిలో నాగవంశీ గారు కదా హీరో, నేను కాదు. మీకు బటన్ కావద్దనేసి నేను చెప్పాను, సో మీరు ఇప్పిస్తానంటే ఓకే. లేదు పోయింది మా ఛాన్స్. అడుగుతారా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే? లేదండి, నాకు పెద్దగా కార్ల పేర్లు కూడా తెలియదు, ఎయిర్ బ్యాగులు ఉంటే చాలు, అంతే. ఓకే. అదే అనుదీప్ గారు, చెప్పండి. ముందు రవితేజతో ఒక సినిమా అనుకున్నారు, అది ఇదేనా ఏదైనా? లేదండి, ఇది వేరేది, ఇది వేరే స్టోరీ. ఇది అంటే ఇది ఓన్లీ కామెడీనేనా, అదర్ దెన్ ఇంకేమైనా ఉంటుందా దీంట్లోనా అండి? ఫ్యామిలీ వాల్యూస్తో ఒక మంచి మెసేజ్ కూడా ఉంటుందండి ఈ సినిమాలో, కామెడీతో పాటు. విశ్వకన్ ఆయన కంగ్రాట్స్, అండ్ టీజర్ చాలా బాగుంది. అంటే విశ్వక్ గారి సినిమా వస్తుందంటే చాలామంది ఆడియన్స్ ఈగర్లీ వెయిటింగ్. ఏంటంటే ఆ మాస్ సీన్స్ కానీ మాస్ ఎలివేషన్స్ కానీ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ ఇక్కడ మనకి టీజర్లో ఎక్కడ కూడా అలా లేదండి, కూల్గా వెళ్తుందనమాట. సో ఏంటంటే మిమ్మల్ని ఈ పాయింట్, అదే ఒక పాయింట్ ఉంటుంది కదా మనం కనెక్ట్ చేసేది. సో మీకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి ఇది ప్రాజెక్ట్ ఒప్పుకోవడానికి? అది డెఫినెట్లీ మీకు సినిమా క్లైమాక్స్కి వచ్చేసరికి అర్థమైపోతుంది అసలు దేనికి నేను ఈ సినిమా ఒప్పుకున్నా అన్నది. డెఫినెట్లీ బట్ చెప్పడానికి ఏం లేదు. బట్ డెఫినెట్లీ కొంచెం బర్నింగ్ ప్రాబ్లమే అనుకోవచ్చు. ప్రజెంట్ యంగ్ క్రౌడ్ కానీ జెన్జీ కానీ వాళ్ళకి కోమల్కి ఒక కామన్, అంటే దాన్ని సమస్య అని కూడా చెప్పలేము. బట్ ప్రజెంట్గా జనరల్ బిహేవియర్లో ఉన్న ఒక చిన్న వెరీ స్ట్రాంగ్ పాయింట్ పట్టుకొని నాకు కథ చెప్పినుండే అనుదీప్. సో డెఫినెట్లీ అది చాలామంది రిలేటబుల్ అవుతారు. బేసికల్లీ హ్యూమన్ ఎమోషన్ చూపించడానికి కొంచెం క్రింజ్ ఫీల్ అవుతారు, బట్ దే హ్యావ్ ఎమోషన్. అట్లాంటి లేయర్ మీద చాలా బ్యూటిఫుల్గా రాశాడు అనమాట సినిమా. సో దట్ వాస్ ద వెరీ వెరీ ఫ్రెష్ పాయింట్. అండ్ అంటే ప్రజెంట్ నడుస్తున్న మన చుట్టుపక్కల ప్రతి ఒక్క చాలామంది వాళ్ళు రిలేట్ అవుతారు లేదా వాళ్ళ ఫ్రెండ్తో రిలేట్ అవుతారు. సో డెఫినెట్లీ ప్రజెంట్ హ్యాపెనింగ్ పాయింట్ మీద రాశాడు అనుదీప్. సో అసలు వితౌట్ ఎనీ డౌట్ ఐ సెడ్ ఎస్. అండ్ మీరు స్టార్టింగ్ నుండి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా అన్నారు. అంటే మీ మైండ్ సెట్ ఎలా మారింది ఏంటి అనుకుంటారు? అంటే కొత్త స్క్రిప్ట్లు ఎంచుకోవడంలో, అంటే ఇప్పుడు కొన్ని ఫ్లాప్లు అవ్వచ్చు ఇట్లా అవ్వచ్చు, సో అన్నీ చూశారు కాబట్టి ఇక్కడి నుండి ఎలా చేంజ్ అవుతుంది?
నథింగ్. మళ్ళీ నేను అప్పుడు చేసినట్టే డెఫినెట్లీ నాకు నాకు ప్రాసెస్లో అర్థమైందంటే వెన్ ఎవర్ ఐ ఎక్స్పెరిమెంటెడ్ సంథింగ్ ఇట్ హాస్ బికమ్ కమర్షియల్ సక్సెస్. సో వెన్ ఐ వాంటెడ్ టు డూ కమర్షియల్ ఐ థింక్ ఇట్ వెంట్ రాంగ్. సో ఐ థింక్ మై ఎక్స్పెరిమెంట్ ఈజ్ మై ప్లే గ్రౌండ్. సో డెఫినెట్లీ మళ్ళీ రీఇన్వెంటింగ్ మై ఓల్డ్ ఫార్ములా ఓన్లీ. ఎక్కడ స్టార్ట్ చేసినామో అక్కడ నుండే మొదలు పెడుతున్నా అంతే. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఖైదూజీ. నాగవంశి గారు, వెంకటేష్ గారు, త్రివిక్రమ్ గారితో మీటింగ్లు ఉన్నారు. వచ్చేటప్పటికి ట్రాఫిక్ ఉండేసరికి రాలేకపోయినా అన్నారు. వస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మసాలా ఆన్సర్ అయితే ఏం లేదు దానికి. సో కంగ్రాచులేషన్స్ ఫర్ ద టీజర్ ఈస్ టూ గుడ్. అండ్ వాట్ మేడ్ యూ టు చూస్ దిస్ స్క్రిప్ట్? Sorry, what? వాట్ మేడ్ యూ టు చూస్ దిస్ స్క్రిప్ట్? Because it was a very different genre. Just I said, I never ever did comedy. Like I have only did like the commercial parts or like how the generic heroine films are. But this one was very different, and I had a lot to perform also. And also like how Vishwak said, the script is very different. The perspective they have shown in a very different way in comedy. So of course it's like a trademark of Anudeep sir. So I wanted to be a part of this. So I didn't think much. I loved the script and it is different. Like comedy, I have never done. I've repeating this always because it's very difficult to do comedy in another language which you don't know. So that felt little challenging, and I thought that it would be amazing to do. So yeah, I decided. Who is most funniest person on set? 100 Anudeep sir, there's no doubt. I mean, Vishwak has also his own sense That's of okay. humor. నాకేం వద్దు. You can give it to him. But Anudeep sir has a very different sense of humor. You guys have not seen it. We have seen it on set, a different side of him, which is, I don't think so anybody will see it. But definitely it's him. So after Funky, is there any update for next film? So many members are waiting for that. I can't say much. I think the production house and the team will announce it, but I can't say anything now. Okay. విశ్వక్ గారు, విశ్వక్ అన్న అదే ఈ మెయిన్ ఈ సాంగ్లో చూసుకుంటే ఎంత పెద్ద హీరో అయినా రిమోట్ అనేది హీరోయిన్ చేతికి వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఏంటన్న మీ ఉద్దేశం ఏంటి? ఈ సినిమాలో రిమోట్ అనేది మీ చేతుల్లో ఉంటుందా, లేకపోతే ఒకవేళ రిమోట్ మీ చేతుల్లో ఉంటే రియల్ లైఫ్లో రిమోట్ ఎవరు అంటే ఏం చెప్తారు? నీ రిమోటెడ్ ఉంది. నీ నార్మల్గా అడుగుతున్నా బ్రో, చెప్పు. నా చేతుల్లో ఉంటుంది అన్న, రిమోట్ నా చేతుల్లో ఉంటుంది. వద్దా తోడొద్దా లైఫ్లో? ఒక తోడొద్దా? తోడు పెళ్ళి అయిపోయిందా? అవ్వలేదు. రిమోట్ ఇయ్యేవాళ్ళు కన్నా ఫస్ట్ నువ్వు ఎవరైనా రిమోట్ పెట్టాల్సిందే. ఏం సార్, అంతే కదా? ఒంటి గంట లెక్క మిగిలిపోతావు. లేకపోతే రిమోట్ పెట్టాలి, ఎవరి చేతిలోనో పెట్టాలి, తప్పదు. యా, హాయ్ అనుదీప్ గారు ఇక్కడ. సో చాలా మూవీస్లో అంటే మీరు డైరెక్షన్ చేసిన మూవీస్ కావచ్చు, చాలా చేయని మూవీస్లో కూడా యాక్ట్ చేశారు. సో ఇందులో మీరు కనబడబోతున్నారా మాకు? ఏదైనా సర్ప్రైజ్? లేదండి, సర్ప్రైజ్ లేదండి, సర్ప్రైజ్. విశ్వక్ గారు, ఇవన్నీ టూలు ఉన్నాడు. విశ్వక్ గారు ఇటండి. బెస్ట్ ఆఫ్ లక్ అండి. 2026లో మీరు కంగ్రాట్స్. అది కాక హిట్ కొడతారనే ఒక వైబ్ కనిపిస్తుంది నాకు. టీజర్ చూశాను, చాలా బాగుంది. సాంగ్ అయితే ఆల్రెడీ చూశారు కదా, వైబ్స్ ఎలా వస్తున్నాయో. మీకు ఎలాంటి వైబ్స్ అనిపిస్తున్నాయి 2026లో? నేను ఈసారి హిట్ కొట్టగలను అనే వైబ్ అనిపిస్తుందా మీకు? నా వైబ్స్ నేను నాతో ఉంచుకుందాం అనుకుంటున్నా, షేర్ చేసుకోకుండా. డెఫినెట్లీ నాకు లిటరల్లీ నేను ఎందుకు కోరుకున్నాను గట్టిగా, లాస్ట్ 14 సినిమా రిలీజ్ అయితే February 14 వీళ్ళు రకరకాల డేట్లు వేశారు, రిలీజ్ డేట్లు. కానీ నేను నా మనస్ఫూర్తిగా నేను మళ్ళీ ఈ సినిమా Feb 13th రిలీజ్ అవ్వాలి. తిరిగి మళ్ళీ 14th రోజు ఏం మిస్ అయినాం అనుకున్నామో, ఏది మిస్ ఫైర్ అయింది అనుకున్నామో, సేమ్ 14th రోజు ఇట్ షుడ్ కమ్ బ్యాక్ ఇన్ టు మై హ్యాండ్స్ అని ఒక గట్టిగా అనుకున్నట్టున్నా. నేను Feb 13th అని వీళ్ళతో ఫైట్ చేస్తే వీళ్ళు April 3rd వెనక ముందు చాలా చేశారు, కానీ మరి గట్టిగా అనుకుంటా తిరిగి మళ్ళీ Feb 13th వచ్చింది. సో Feb 14th చెప్తా మీరు అడిగిన దానికి ఆన్సర్. యా, అనుదీప్ గారు, యాక్చువల్గా మీరు జాతిరత్నాలు సినిమా చేసినప్పుడు అవును, హీరోకి వాళ్ళకి ఎంత పేరు వచ్చిందో అవును, ఆ చిట్టి హీరోయిన్ కూడా అంతే అవునండి, పేరు వచ్చిందండి. అంటే ఈ సినిమాలో ఈ అమ్మాయి క్యారెక్టర్ ఎలా ఉంటుంది? ఈ అమ్మాయి క్యారెక్టరు చాలా యూనిక్గా ఉంటుందండి, చాలా ఫన్నీగా ఉంటుంది. ప్లస్ ఏంటంటే నేనేంటంటే కొన్ని అప్పటికప్పుడు డైలాగ్స్ రాయడం జరుగుతుంది. బట్ ఈమెకి లాంగ్వేజ్ రాదు, అయినా కానీ అప్పటికప్పుడు ఆమె నేర్చుకొని
అప్పటికప్పుడు చేసింది యాక్టింగ్. సో మీకు చాలా ఈమె క్యారెక్టర్నే కాదు, సినిమాలో కూడా చాలా క్యారెక్టర్లు చాలా క్రేజీగా ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకు. సో విశ్వ గారు, అంటే ఈ అనుదీప్ సినిమాలో ఒక టిపికల్ క్యారెక్టరైజేషన్తో వెళ్తుంటే మీదొక స్టైల్ ఉంటుంది. సో ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేశారు? ప్రతి సినిమాలో ఎవ్రీ క్యారెక్టర్ నాకు తెలిసి కొంచెం ఛాలెంజింగ్గా నేను చూస్ చేసుకున్నా. మీరు గామి అనుకోవచ్చు, అశోకవనంలో అర్జున కళ్యాణం అనుకోవచ్చు, ఊరి దేవుడు అనుకోవచ్చు. సో ఫిలింకి ఫస్ట్ చూసుకునేదే ఇఫ్ దెర్ ఇస్ ఎ కాంట్రాస్ట్ ఫ్రమ్ ఆల్ మై అదర్ క్యారెక్టర్స్ ఇన్ దిస్ ఫిలిం. సో ఇంకా కానీ నేను చేసిన ఇప్పటి వరకు చేసిన అన్ని సినిమాల్లో అవుట్ అండ్ అవుట్ లైక్ వెరీ ఫ్రెష్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మాత్రం ఇదే అవుద్ది అనేది అశోకవనం తర్వాత. అనేది చెప్పండి. రొమాంటిక్ సీన్లో కొద్దిగా మీరు అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యారంటే ఎందుకు? అది చుట్టూ జనాలు ఉంటారు అన్ని. లేదండి, అంటే వీళ్ళే చేయని చెప్పారు, నేను చేస్తాను. వాళ్ళు చేయనన్నారు, వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, కాకపోతే మీరే కొద్దిగా అన్కంఫర్టబుల్ వద్దులే కట్ అనేసి అన్నారు. అట్లా లేదండి, అంటే ఫస్ట్ నుంచి ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా చేద్దామని ఉంది కాబట్టి, సో దాన్ని ఎట్లా ట్రీట్ చేయాలి చెప్పు. సో దానికి తగ్గట్టు సీన్లు రాయడం అట్లనే ఉంటుంది. సో అది ఓకే, థ్యాంక్ యూ so much అందరికీ. థ్యాంక్ యూ వచ్చినందుకు. అండ్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద Thank you so much అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మీడియా అండ్ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఫెబ్ 13th నా సినిమా మీ ముందుకు రాబోతోంది ఫంకీ, అండ్ దానికి ముందు కూడా మిగిలిన ఈవెంట్స్లో కూడా మళ్ళీ కలుద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈవెంట్ ఈజ్ ఆర్గనైజ్డ్ బై శ్రేయాస్ మీడియా. థ్యాంక్ యూ. అండ్ మ్యూజిక్ ఈజ్ అన్ ఆదిత్య. థ్యాంక్